ముందు నరసయ్య గౌడ్ గారు చెప్పండి, డీలిమిటేషన్ అనేది ఒక 50% ప్రతి రాష్ట్రంలో 50% సీట్లు పెంచుతామని ప్రకటించారు. ఇది ఖచ్చితంగా సౌత్కు అన్యాయం జరుగుతుంది. దేశానికి ఏదైతే ఎక్కువ ఆదాయ వనరుగా ఉందో ఆ రాష్ట్రాలు సౌత్లో ఉన్నాయి. ఇలా సౌత్కు నష్టం చేసే ప్రక్రియ ఇదంటూ రేవంత్ రెడ్డి గారు చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. దీన్ని అడ్డుకుంటాం, ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని ముందుకు సాగనివ్వము. ఇది ఓన్లీ నార్త్లో వచ్చిన సీట్లతో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ చేస్తున్న కుట్ర అనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నమాట. ఏం చెప్తారు దీనికి? నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎంతో మేధావి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట చూస్తుంటే ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది. ఆ సామెత ఏంటంటే మోర్ లాయల్ దాన్ ద కింగ్ అని. అంటే కింగ్ కంటే ఎక్కువ సర్వెంట్ ఎక్కువ మొత్తుకుంటాడు. నాకు ఇప్పుడు రాహుల్ గాంధీ కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గారే ఎక్కువ దాని గురించి మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. గతంలో ఏంటంటే సౌత్ కు ఎప్పుడు నష్టం జరుగుతుండే, జనాభా లెక్క నిష్పత్తి ప్రకారము సీట్లు పెంచితే నార్త్ లో ఎక్కువ పెరుగుతాయి, సౌత్ లో తక్కువ పెరుగుతాయి. అందుకొరకు దాన్ని ఖచ్చితంగా బీజేపీ పార్టీలో మేము కూడా అంతర్గతంగా అనేక సార్లు పార్టీలో కూడా పెంచితే మేమే కాకుండా కాంగ్రెస్ కానీ ఇతర ఇండి బ్లాక్ పార్టీలు కానీ అందరూ ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి సీట్లు ఎన్ని ఉన్నాయో దానికి ప్రపోర్షనేట్ గా, అంటే 10 ఉంటే 15 చేయండి, 20 ఉంటే దాని ప్రపోర్షనేట్ పెంచండి. అంతేగాని జనాభా లెక్కలు తీసుకుంటే ఈ జనాభా నియంత్రణకు పాటించినటువంటి రాష్ట్రాలు కేవలం ఇవే కాదు, ఈవెన్ సౌతే కాదు, నార్త్ ఈస్ట్ కానీ వెస్ట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ గుజరాత్ లాంటి రాష్ట్రాలు కానీ ఇవి కూడా నష్టపోతాయి కాబట్టి అనే ప్రతిపాదన చెప్తే వాటన్నిటిని పరిశీలించినాక మోడీ గారు, అమిత్ షా గారు ఎన్ని సీట్లు ఉన్నాయో వాటికి నిష్పత్తి ప్రకారం 50% పెంచడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగానే ఒక నూతన పార్లమెంట్ భవన్ సీట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దట్ ఈస్ నెంబర్ 1. ఏదైతే సౌత్ లాస్ అవుతున్నది అనేది కేవలం ఇది ఒక రాజకీయమైనటువంటి ఎత్తుగడ లాగా ఒక ప్రతిపాదన కానీ ఒక విద్వేషపరమైనటువంటి ఒక ప్రకటన కానీ అంత మించి ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ విషయం గురించి నాకు ఈ మధ్య అనుమానం వస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గారి దేశ విషయాలు మాట్లాడుతున్నారంటే అసలు రాహుల్ గాంధీని తప్పించి ఈయనేమన్నా ఏఐసిసి ప్రెసిడెంట్ కావాలని ఒక ప్లానింగ్ పెట్టుకుంటున్నాడా, ఇట్లా మూటలు మోస్తున్నా అనుమానం వస్తుంది. సెకండ్ ఏంటంటే అసలు ఉమెన్ రిజర్వేషన్ అడ్డుకోవటం అనేది అంతకంటే డిరేంజ్డ్ ఐడియా అంటూ ఏముండదు. ఉమెన్ రిజర్వేషన్ ఓ పార్టీకి చేయట్లేదు. 33% రిజర్వేషన్ ఎక్కడ ఆల్ పార్టీస్ ఎవరికైనా వస్తాయి, ఎవరైనా గెలవచ్చు. అది అందరి రాష్ట్రాలకు వర్తిస్తాయి. ఇంకోటి ఏంటంటే మూడోది డీలిమిటేషన్ వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో భువనగిరి ఉంటే దాదాపు 16 లక్షల ఓట్లు ఉన్నాయి. అదే మేడ్చల్లో 23 లక్షలు 24 లక్షల ఓట్లు ఉన్నాయి. ఈ యొక్క డీలిమిటేషన్ వల్ల జనాభా తగ్గి నిష్పత్తి తగ్గి ఎంపీలకు ప్రజలతో ఇంకెక్కువ మమేకమయ్యే అవకాశం ఉంటుంది. అది బెనిఫిట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నిమ్న వర్గాలకు కూడా మహిళలకు ప్రత్యేకించి ఇంకోటి ఏంటంటే రేపు అంబేద్కర్ జయంతి. అంబేద్కర్ గారు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక లా మినిస్టర్ గా రాజీనామా చేశారు? అప్పుడు వారు ప్రతిపాదించింది మహిళలకు, అంటే 1915 47, 48, 15 మహిళలకు కూడా సమాన హక్కులు ఉండాలి, వాళ్ళకు ఆస్తిలో కానీ పెంపకంలో కానీ అడాప్షన్ లో కానీ చట్టసభల్లో ఉండాలని హిందూ కోడ్ బిల్ అని తేవటం జరిగింది. కానీ అప్పుడు నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ దాన్ని అడ్డుకుంటే మనస్తాపంతోనే మన అంబేద్కర్ గారు వారు లా మినిస్టర్ గా రాజీనామా చేయడం జరిగింది. ఏ రకంగా చూసినా కూడా ఇందులో ముఖ్యమంత్రి గారు చేసిన వాదనలో ఎలాంటి నరసయ్య గౌడ్ గారు, మీరు ఒక్క మహిళనైనా దేశ బీజేపీ అధ్యక్షురాలిగా చేశారా అనేది ఒక ప్రశ్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు లేవనెత్తారు. మీకు మహిళలు అంటే చిన్న చూపు, అందుకే మీరు అధ్యక్షురాలిగా ఒక్కసారి కూడా మహిళను చేయలేదు అనేది. ఇక రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏంటంటే నోరున్నది ఏదన్నా పారేసుకుంటుంటే, ఎందుకంటే ఆయన భాషని ప్రసన్నం చేసుకోవాలి. అక్కడ మూటలు మొయ్యాలి, ఇక్కడ మాటలు మొయ్యాలి. ఎందుకంటే లేకుంటే ఆ పదవి ఏంటంటే దండ గండం. ఇకపోతే బీజేపీ గురించి మహిళల గురించి 33% రిజర్వేషన్ తెస్తుంది వాళ్ళ కళ. రెండోది గతంలో ఒక ఆదివాసీ మహిళలకు ఒక దేశ అత్యున్నతమైన పదవి చెందింది. మన తెలంగాణ చిన్నమ్మ ఏదైతే ఉందో తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్
మనకు అప్పుడు అపోజిషన్ లీడర్ ఉండి వారి యొక్క సహకారంతోనే వారి యొక్క వాగ్దాడితోనే మనకు తెలంగాణ సహకారమైంది, మనం మర్చిపోవద్దు. అందుకొరకే ఈ పసలేని వాదనలు వద్దు. రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవాలని. ఇంకోటి ఏంటంటే వారి ప్రతిపాదన చాలా విడ్డూరమైనది. ఏంటంటే జిఎస్టిపికి అంటే డబ్బులకు, సీట్లకు, ఓట్లకు లింకులు చూస్తే ఒక డాక్టర్ గా మాకు మెడికల్ భాషలో ఒక కండిషన్ ఉంది. ఏం కండిషన్ అంటే దాన్ని డిజావు అంటారు. డిజావు అంటే గతంలో జరిగినటువంటి సంఘటనలనే జీవిస్తుంటాయి. అంటే నోటుకు ఓటు, మూటలకు సీటు ఏదైతే ఉందో అదే మనసులో పెట్టుకోది మూటలను బట్టి సీట్లు ఉండాలి అనే ప్రతిపాదన అంటే అంతకంటే విడ్డూరం లేదు. రేపు ఇది కూడా అంటారు, ఆస్తిని బట్టి ఓటు ఉండాలి. కోటీశ్వరులకు 5 ఓట్లు ఉండాలి, లేనోడికి 1 ఓటు ఉండాలి. ఇట్లాంటివి అంటే ఇక ముఖ్యమంత్రి